మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. రొద్దం మండల పరిధిలోని రొద్దం తురకలపట్నం గ్రామంలోని ఉపాధి పని ప్రదేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పర్యటించి కూలీలతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు నాయకుల దృష్టికి 8 వారాల నుండి పనులు చేస్తున్న బిల్లులు రాక పండుగ పూట పస్తులు ఉండడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అనుభవిస్తున్న పే స్లిప్పులు కూడా రావడం లేదని తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉపాధి కూలీలు ఐక్యంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కూలీల సమస్యల పరిష్కారంతో పాటు దశాబ్ద కాలంగా కూలీలకు పనిముట్లు ఇవ్వలేదు. తక్షణం పనిముట్లు, పని దినాల పెంపు రోజు కూలీ 600 రూపాయలు, మెట్లకు 500 రూపాయల చొప్పున పారితోషికం ఇవ్వాలని, ఈ నెల 12వ తేదీన విజయవాడ రాష్ట్ర రాజధాని కేంద్రంలో మహాధర్నా కార్యక్రమం ఉందని కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, వ్యవసాయ మహిళా కార్మిక సంఘం జిల్లా నాయకులు నారాయణ మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఉపాధి కూలీలకు గడ్డపార్లు, ఉపాధి కూలీలకు గడ్డపార్లు జయప్రదం చేయండి. రేపు విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 12వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. రేపు విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 12వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాను ఉపాధి కూలీల ఐక్యత.